ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునేది ఏంటంటే 2026 గోచారిత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు. మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు. డిసెంబర్ 5వ తారీఖు దాకా గోచారీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం, మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జూన్ 14వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది. తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖున 2026 సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి 1వ తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది. మరియు ప్రతి ఒక్క 30 రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది. శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది? ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి, వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే. ఆంగ్ల సంవత్సర 2026 ఫలితాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి. విదేశీయాన యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి. కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధన లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార ప్రజలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక ప్రభావం మాత్రం మారితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 2026లో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి. ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా. ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీవితం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకి 2026 సంవత్సరంలో ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. గోచారీత్యా ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు ఇక్కడ ద్వితీయ స్థానంలో అంగారకుడు శుక్రుడు కలియకతోటి రవి భగవానుడు బుధుడు కలియకతోటి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మరియు రవి భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా జరుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు దాకా ఇక్కడ 45 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా అతిచారంలో ఇక్కడ డిసెంబర్ 5 దాకా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి మరి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా సంచారం జరుగుతుంది. మళ్ళీ
ఇక్కడ కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారనమాట. ఇటు జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మరి బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం అనేది యోగకరంగా ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి జాతకులకి అంతా కూడా చూసుకుంటే బృహస్పతికి జన్మజాతకంలో బృహస్పతి యోగకరంగా ఉండాలి, మరి అంగారకుడు యోగకరంగా ఉండాలి, సూర్య భగవానుడు యోగకరంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే రాహు కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది. గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మే దాకా కొంచెం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభప్రదంగా మీకు లాభసాటిక వ్యాపారాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి 2026లో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, ఆక్వా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో ఐటీ రంగంలో వాళ్ళైనా కానీ, ప్రధానంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అత్యంత శుభప్రదంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా యోగకరంగా ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడు కూడా ఇక్కడ అంగారకుడితో పాటు కలిసే వల్ల మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన దొరుకుతుంది. ప్రథమార్థంలో అంతా కూడా మే తర్వాత నుంచి మీకంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా యోగకరంగా మారుతారు కావున ఎక్కడైతే కనుక సూర్య భగవానుడు యోగమైన స్థానంలో మారుతూ ఉంటారో మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఇక్కడ అంగారకుడు కూడా స్వల్పంగా బలహీనం పడుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శని అంగారకుడి కలిక అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా బయటపడడానికి, మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు కనుక మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం, ఈ యొక్క జన్మజాతకంలో ఏదైతే బలహీనమైన గ్రహాలు పంచమాధిపతి, అష్టమాధిపతి, మరి దశమాధిపతి, మరి ఇక్కడ చూసుకుంటే యోగకరమైన స్థానాల్లో అంతా కూడా ఏకాదశంలో పాపగ్రహాలు కలిగి ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకొని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకొని నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి జపాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. ఈ యొక్క మే నుంచి మీకంతా కూడా ఆగస్టు అక్టోబర్ దాకా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో మీకంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కళాత్మకమైన జీవితం జీవించేవాళ్ళు, ప్రధానంగా కళారంగంలో ఎవరైతే కనుక మీకంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, శ్రీరంగ ప్రవేశం చేసే వాళ్ళంతా కూడా, శ్రీరంగ కళాకారులంతా కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి మే తర్వాత నుంచి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా అష్టైశ్వర్యకం తీస్తుంది. మంచి సంఘంలో గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది. లాభసాటిగా మీ వ్యాపారాలంతా కూడా అదృష్ట యోగంతో బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం, మరి కర్కాటక రాశిలో మళ్ళీ ప్రవేశం చేసి సంవత్సరం కాలం పాటు మీకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం అనేది యోగకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రాధశ్యామల యజ్ఞాతి క్రతులు ఆచరించండి. గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల గోమాతకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, రావి చెట్టు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా మారేడు దళాలతోటి లక్షపత్రి పూజ అనేది చేయించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2025 సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది. జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం, గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద, దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద, మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి, మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ, మరియు చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం. ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయించడం,
ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది. అదృష్ట యోగం కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృష్ట యోగం అంతా కూడా 2026 సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భగవానుడు అత్యంత యోగకరంగా ఉంటారు. అదృష్టంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా, జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి, వ్యాపారంలో లాభాలు గణించాలి, పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి, వివాహాది శుభకార్యాలు కలగాలి, మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రి నమః.